హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మ మీద ఒక ప్రాంక్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. మా అమ్మ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది మండే తీసిన వీడియో అండి. మండే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఎందుకంటే ట్యూస్డే మా అమ్మ ఊరికి వెళ్తున్నారు. ఇంకా మంగళవారం వెళ్ళారంటే ఇంకొక 10 days వరకు ఇక్కడికి రారు. అందుకని చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ నేను వెళ్ళేలోపే కర్రీ చేస్తుంది. కూతురు ఇంటికి వచ్చిందంటే వెజ్ ఉంటుందా? ఎక్కడైనా వెజ్ కాదు, నాన్ వెజ్ అన్నమాట. అసలే నాకు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి ఎగ్ ఇంకా ప్రాన్స్ కలిపి పులుసు అయితే చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్క ఎగ్ ఒలిచి పెడుతుంటే మా అర్జునేమో గుటుక్కను మింగేస్తున్నాడు వచ్చి. యాక్చువల్గా అయితే నేను చికెన్ చేస్తుందేమో అనుకున్నా, కానీ మా నాన్నేమో పిల్లలకి ఇష్టమని ఉదయాన్నే రొయ్యలు ఇచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారంట. ఇంకేం చేస్తాం, సరేలే ఏదో ఒకటి నాన్ వెజ్ ఉంది కదా అని అలా అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా మా అర్జున్ చక్కగా ఒక్కొక్క ఎగ్ తీసుకెళ్ళి తింటున్నాడు. ఈ రొయ్యలు ఎగ్ పులుసు నార్మల్గా అందరు చేసుకుంటారు కదా, అలానే ముందు టొమాటో ఆనియన్ వాట్ చేసి మసాలాలు ఉంటాయి కదా, మసాలాలు వేసేసుకొని చింతపండు పులుసు వేసుకొని కొంచెం పులుసు బాగా మరిగిన తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ని వేసేస్తుంది. ఈ పులుసులోనే మామిడికాయ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. కాకపోతే లేదని ఇలా చేసేస్తుంది. ఏంటి ప్రాంక్ అని ఇదంతా చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఆగండి, ఇంకొంచేపట్లో ప్రాంక్ వీడియో రాబోతుంది. ఈ ప్రాంక్ వీడియో మా నాన్నమ్మ వచ్చారు, మా నాన్నమ్మ మీద చేద్దాం అనుకున్నా, కానీ పెద్ద ఆవిడ కదా, చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, అందులోనూ ఎలాంటి తిట్లు తిడుతుందో అని భయం వేసింది. అందుకే ఆగిపోయాను. తర్వాత మా అమ్మ మీద చేద్దాం అనుకున్నా. బాగుందా? ఎన్ని తిన్నావు అజ్జు? ఎగ్స్ ఎన్ని తిన్నావు? అన్ని కాదు, ఎన్ని నెంబర్ చెప్పురా. 2. ఏ ప్రాంక్ చేయబోతున్నా అనుకుంటున్నారు కదా, బల్లి ప్రాంక్ చేయబోతున్నా. మా పిల్లల బొమ్మలు సర్దుతుంటే ఈ బల్లి కనిపించింది. అప్పటి నుంచి అనుకుంటున్నా ఈ ప్రాంక్ చేయాలి అని. ఇప్పటికి కుదిరింది. అలా చేసేసాను అన్నమాట ప్రాంక్. ఎప్పుడు సిచ్యువేషన్ దొరుకుతుందా, ఎప్పుడు బల్లి వేసేద్దామా అని ఎదురు చూస్తున్నాను. కరెక్ట్గా దొరికింది, కానీ మా మమ్మీ రియాక్షన్ మాత్రం సరిగ్గా కనిపించలేదు. బల్లి వేయగానే అటు సైడ్ వెళ్ళిపోయారు. క్యాప్చర్ కరెక్ట్గా అవ్వలేదు. మా అర్జున్ నేను మాత్రం భలే ఫన్గా ఉండింది, బాగా ఎంజాయ్ చేసాం. మా భయపడ్డావా, భయపడలేదా? బల్లి భయపడ్డానుగా, చాలా భయం వేస్తుంది. నిజంగానే బల్లి అనుకున్నా. అది ఒకసారి చూపిద్దాం బల్లిని. నువ్వు చూపించు. ఓ ప్రాంక్. మా అమ్మ తిడుతుందేమో అనుకుంటే అసలు ఒక్క తిట్టు కూడా తిట్టలేదు నన్ను. పోనీలే, అసలే వీడియో తీస్తున్నా, ఎలాంటి తిట్లు తిడుతుందో అనుకున్నా. అస్సలు తిట్టనే లేదు. కొంచెమైనా తిట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఫైనల్గా ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకున్న ప్రాంక్ వీడియో ఇప్పటికైతే కుదిరింది. మీ అందరూ కొంచెమైనా నవ్వుంటారని అనుకుంటున్నాను. ఇంకా ప్రాంక్ వీడియో అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తినేస్తున్నాం. ఇంకా రైస్ పెట్టేసుకొని ఎగ్ కర్రీ వేసేసుకొని, ఎగ్ కర్రీ కాదు ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ పెట్టేసుకొని తినేస్తున్నాం. నాన్ వెజ్ కదా, అస్సలు ఆగలేము, తినేయాల్సిందే. మా శివాని ఏమో పాపం స్కూల్కి వెళ్ళిపోయింది. మండే స్కూల్ ఉంది కదా, తనకి బిఫోర్ డే సండే కూడా పాపం ఆఫ్టర్నూన్ వరకు ఎగ్జామ్ ఉన్నింది. హిందీ పరిచయ ఎగ్జామ్ రాసేసింది. బాగానే రాసింది అనుకుంటున్నా. నేను ఎవరైనా కొట్టమన్నారా కాళ్ళు? ఫస్ట్ మా అర్జున్కి అయితే తినిపించేస్తున్నా. ఇక్కడ మా అర్జున్ ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళ అమ్మమ్మతో బల్లి ఉంది కదా, ఆ బల్లి కాళ్ళని విరిచేశాడు. ఏ వస్తువు తెచ్చినా అంతే, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి.
ఆ 2 కాళ్ళు ఇరిచేసాడు దానికి, అది అతికించమంటున్నాడు. మొత్తానికి బల్లి ప్రాంక్తో చాలా బాగా ఎంజాయ్ చేశాము. మేము వచ్చేటప్పుడు ఆ బల్లిని మంచం కింద వదిలేశాడు మా అర్జున్, తెచ్చుకోవటం మర్చిపోయాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా డాడీ చూసి బల్లి చచ్చిపోయినా తీసి పడేవా బయట అని మా మమ్మీని అంటున్నారంట. అప్పుడు అనిపించింది నాకు, అమ్మ మీద కంటే నాన్న పైన ఈ బల్లి ప్రాంక్ చేసుంటే ఇంకా చాలా బాగా వర్కౌట్ అయి ఉండేదేమో అని. బల్లి పైన పడిన మా అమ్మ కంటే వేసిన నేనే ఎక్కువ షాక్ అయ్యాను. ఏంటో మరి బల్లి అలా విసిరేగానే నాకే భయం అనిపించింది. ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రాంక్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.